కీర్తనలు 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేల దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, పురుగును. నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు గదా, ఆయన వానిని తప్పించునేమో అందరు. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. ఈ కీర్తన శీర్షికలో అయ్యలెత్ షహర్ అనే రాగము మీద పాడదగినది అని రాయబడింది. అయ్యలెత్ షహర్ అనగా అంటే అర్థం ఏమిటి అంటే ఉదయకాలమున పరిగెత్తుచున్న దుప్పి వంటిది అని అర్థం. ఉదయమున లేచిన తరువాత ఏ విధంగా దుప్పి పరిగెత్తుతూ ఉంటుందో దాని అనుబంధానికి సంబంధించిన రాగం మీద పాడదగినటువంటి కీర్తన అని అర్థం. దాంట్లో రెండు అర్థాలు మనం చూడవచ్చు. ఒకటి, దుప్పి వేటగాని చేత తరమబడుతున్నప్పుడు తన ప్రాణం కొరకు ఏ విధంగా కాపాడుకొనటానికి పరిగెత్తేదిగా ఉంటున్నదో దానికి సూచించేటువంటి కీర్తన అని కూడా మనం అనుకోవచ్చు. లేక ఉదయకాలమున సూర్యకాంతి కిరణాలలో పచ్చిక బయళ్ళ మీద నూతనమైనటువంటి ఉదయ సమయాలు, మరి క్రొత్తగా ప్రారంభమైనటువంటి నూతన శకాన్ని పోలి పరిగెత్తుతున్నటువంటి దుప్పి అని కూడా అనుకోవచ్చు. మొదటిది కనుక మనం చూసుకున్నట్లయితే అది ఒక శ్రమలో గుండా వెళుతున్నటువంటి భక్తుడు తను తరమబడుతున్నటువంటి విధానాన్ని గుర్తు చేసుకుంటూ పాడినటువంటి పాటగా కూడా అనుకోవచ్చు. లేక ఈ అధ్యాయం చివరిలో విడుదల పొందినటువంటి వేటగాని ఊరిలో నుంచి తప్పించుకొని నూతనమైనటువంటి శకాన్ని ప్రారంభించుతున్నటువంటి ఒక దుప్పి ఇక జింక యొక్క నూతనమైనటువంటి దినాన్ని గురించి కూడా మనం అనుకోవచ్చు. ఈ అధ్యాయం మొదటి భాగంలోనూ మధ్య భాగంలోనూ ఎవరైతే శ్రమలో గుండా వెళుతున్నారో దాని గురించి రాయబడింది. ఈ అధ్యాయం చివరి భాగంలో ఎవరైతే ఆ శ్రమలలో నుంచి విడుదల పొంది జయవంతంగా బయటికి రాగలిగారో దాని గురించి రాయబడింది. కనుక ఈ పరిగెత్తుచున్నటువంటి ఉదయకాలపు జింక అనేటువంటి దానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ కీర్తన ఆ రెండు భాగాలని మనకి గుర్తు చేస్తున్నాం. మనం చదివినటువంటి ఈ 10 వచనాలు, తర్వాత చదివేటువంటి ఇంకొక 10 వచనాలు, ఈ రెండు కూడా శ్రమల్లో మొదట తన యొక్క శ్రమ స్థితికి ఆరంభాన్ని గురించి ఈ 10 వచనాలు ఉన్నాయి. తర్వాత 10 వచనాలలో ఆ శ్రమలో ఉన్నటువంటి మిక్కిలి లోతైనటువంటి అనుభవాన్ని గురించి, వేటి ద్వారా అతడు శ్రమ పరచబడ్డాడో దాని గురించి ఉన్నాయి. తర్వాత చివరి 10 వచనాలలో 11 వచనాల్లో ఏ విధంగా అతడు ఆ శ్రమలలో నుంచి విడుదల పొంది జయోత్సవంతో దానిని గురించినటువంటి పాట పాడుతున్నాడో దాని గురించి ఉంది. ఇవి కీర్తన మనం చూసినట్లయితే దావీదు కీర్తనను రాయబడినది. దావీదు మొదటి సమూయేలు 24వ అధ్యాయంలో, తర్వాత 26వ అధ్యాయంలో సౌలు చేత తరమబడి తను వెళుతున్నటువంటి క్లిష్ట పరిస్థితులలో తాను ఏ విధంగా దేవునికి ప్రార్థన చేసి ఉన్నాడో అది మనం అని అనుకోవచ్చు. లేక దీనిలో రాయబడినటువంటి అనేక మాటలు మన ప్రభువు కల్వరి శిలువ మీద వ్రేలాడుతూ పలికబడినటువంటి ప్రత్యక్షంగా పలికినటువంటి మాటలుగా ఉన్నాయి. కనుక మన ప్రభువుని గురించి మనం చక్కగా
అనుకోవచ్చు. లేక ఎవరైనా ఒక విశ్వాసి అటువంటి శ్రమలలో గుండా వెళుతూ దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని అతనిలో సఫలపరచగలగటానికి కొంత సమయం ఆ శ్రమకాలాన్ని కొనసాగించి తర్వాత జయవంతుడైనటువంటి విధంగా బయటికి తీసుకొచ్చినప్పుడు అతని యొక్క అనుభవం అని కూడా మనం అనుకోవచ్చు. కనుక ఈ కీర్తన దావీదు విషయంలోనూ మన ప్రభు విషయంలోనూ తర్వాత ఈ 2020 సంవత్సరాలలో గడిచిన 2020 సంవత్సరాలలో అనేక మంది భక్తులు ఏ విధంగా ప్రభువు వలె శ్రమపడి తర్వాత పునరుద్ధాన జీవం ద్వారా జీవించి జయోత్సవంతో ప్రభువుని మహిమపరిచారో వారి జీవితాన్ని కూడా అనుకోవచ్చు. లేక ఇప్పుడు ఎవరైనా సరే ప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చబడటానికి అనేక మంది పరిశుద్ధులు వాళ్ళ జీవితాల్లో ఇటువంటి అనుభవం లేకుండా వెళుతూ చక్కగా నడిపించబడి చివరికి మరి ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా జయాన్ని పొందినటువంటి రుచి చూచినటువంటి వారు పాడేటువంటి పాటగా కూడా మనం అనుకోవచ్చు. వినే మనం కానీ చెప్పేటువంటి నేను కానీ దేవుడు ఆ అనుభవాన్ని మనకు అనుగ్రహించినట్లయితే మనం కూడా ఆ కీర్తనలో పాలివారంగా అయి దానిని పాడవచ్చు. 1వ వచనం, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని నీకే వినక నీ వేల దూరంగానున్నావు. ఇదే వచనం మన ప్రభు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో శిలువ మీద వేలాడుతున్నప్పుడు పలకబడినటువంటి మాటలు. ఒకసారి వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తకాని అని బిగ్గరగా కేకవేసిన. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. తర్వాత మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం, 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఇదే మాటలు కీర్తనకర్త దావీదు ఇక్కడ 22వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాస్తున్నాడు. మరి ప్రభువు దేవుని కుమారుడిగా ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మనందరి పాపాల కొరకై సిలువలో వేలాడినప్పుడు ఆయన అరిచినటువంటి లేక చేసినటువంటి ప్రార్థన యొక్క ఉద్దేశం ఏమి అంటే, దేవా దేవా నీవు నన్నేల విడిచితివని పలికి ఉన్నాడు. దానికి ఎందుకు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని మరి సిలువ మీద వ్రేలాడుతూ అంత ఆర్తనాదం చేసినప్పటికీ కూడా విని అతనికి విడుదల కలుగు చేయలేదు అంటే ఎందుకనంటే, తండ్రి అయిన దేవుడు మనుషుల అందరి యొక్క పాపములను తన కుమారుడైన యేసుక్రీస్తు మీద వేయటం అతనికి ఇష్టకరంగా తోచింది. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం, అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసిన. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. అతడు అంటే ఇక్కడ దేవుడు. కుమారుడికి కలిగిన వేదనను చూచి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కనుక మనం తండ్రి అయినటువంటి దేవునితో సమాధానపరచబడాలి అంటే పూర్తిగా మన పాపాల నిమిత్తమై చెల్లించవలసినటువంటి పాప పరిహార్థ బలి, మన అపరాధాల నిమిత్తమై చెల్లించవలసినటువంటి అపరాధ బలి, అవన్నీ కూడా పూర్తిగా చెల్లించబడాలి అంటే మరి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సశరీరుడిగా ఈ లోకంలో ప్రత్యక్షమై ఆ పాపానికి తగినటువంటి శిక్షను తాను అనుభవించవలసి వచ్చింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. సో పాప శరీరాకారంతో ఆయన తన సొంత కుమారుడిని లోకమునకు పంపించి మన పాపాలకు చెందవలసిన శిక్ష అంతటినీ కూడా ఆయన శరీరం మీద
ఆయన మన కొరకై వహించినట్లుగా తండ్రి దాన్ని చేసినాడు. ఆ ఒక్క బలిని తను అర్పించడం ద్వారా మనందరికీ విమోచన కలుగు నిమిత్తమై తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు తన సిలువలో వేలాడుతూ చేసినటువంటి ప్రార్థనను కూడా విననట్లుగా చేసినాడు. అలా కుమారుడు కనుక మన కొరకు మరణించకపోయినట్లయితే మన పాపాలకు విమోచన లేదు. అందువలన తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని ఆ విధంగా అప్పగించవలసి వచ్చింది. ఆ పాపం అనేటువంటిది దేవుడికి పడిపోయినటువంటి మనిషికి మధ్యగా అడ్డుగోడగా నిలబడి ఉన్నది కనుక దానిని పడగొట్టాలి అంటే దానికి చెల్లించవలసినటువంటి ప్రాయశ్చిత్తార్థమైనటువంటి దానిని చెల్లించాలి అంటే పరిశుద్ధమైనటువంటి జీవితంతో కూడిన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మాత్రమే ప్రోక్షించాలి. దానిని చేయగలిగినటువంటి వాడు పరిశుద్ధుడుగా ఉండి పాపం లేనివాడుగా పాపరహితుడుగా ఈ లోకానికి వచ్చి పాప సహితులమైనటువంటి మన కొరకు మరి అంగీకార యోగ్యమైనటువంటి బలిని కుమారుడు అర్పించున్నాడు తండ్రికి. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిన కనుక మనం అపరాధులుగా ఉన్నాము కనుక మనం మన అపరాధముల నుంచి మనకు విడుదల కలుగు చేయడానికి కుమారుడు కల్వరి శిలువలో దేవా దేవా నీవు నన్నేల విడిచితివి అని అర్చినప్పటికీ కూడా ఆయన్ని పిలిచినప్పటికీ కూడా ఆయనను తండ్రి అయిన దేవుడు ఆ సమయంలో సిలువలో చనిపోవటానికి అప్పగించున్నాడు. తర్వాత రోమాపత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు అని ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించడం. కనుక ఆదాము ద్వారా మనందరికీ కలిగినటువంటి పాపం ద్వారా వచ్చిన మరణం నుంచి విడుదల పొందగలగాలి అంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనందరి కొరకై పాపముగా చేయబడి మరి మనందరం కూడా విడుదల పొందగలగటానికి తండ్రి అయినటువంటి దేవుడు అతనిని నలగొట్టుట ఆయనకి ఇష్టమాయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసినాం. కనుక రోమాపత్రిక 8వ అధ్యాయంలో పాప శరీరాకారముతో పంపి పాపమునకు శిక్ష విధించిన మనం పొందవలసినటువంటి శిక్ష ఆయన మీద వేయబడటం ద్వారా మరి పాప రహితుడుగా ఉన్న ఆయన పాప సహితులమైనటువంటి మన కొరకు శిక్షను అనుభవించవలసి వచ్చింది. ఆ సమయంలో కుమారుడు చేసినటువంటి ఆర్తధ్వని దేవుడు విననట్లుగానే తన కుమారుడు సిలువ మీద చనిపోవటానికి అప్పగించున్నాడు. ఆ విధంగా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని నలగొట్టుట ఇష్టమాయనని రాయబడింది. తర్వాత కీర్తనలు 22వ అధ్యాయం 2వ వచనం. నా దేవ, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమీయకున్నావు. తాను అప్పగింపబడక ముందు రోజు రాత్రి గెత్సెమనీ తోటలో ఏ విధంగా తను ప్రార్థించున్నాడో తన చెమట అంతయు కూడా రక్త బిందువుల వలె కారినట్లుగా మనం చూస్తాం. తర్వాత తను ఉంటున్నటువంటి ప్రతి దినదిన జీవితంలో కూడా ఏ విధంగా నడిపించబడ్డాడు అనేది చూసినప్పుడు కూడా శిష్యులు వేరు చోట్లకి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ప్రభువు కొండ మీదకి వెళ్ళి రాత్రిపూట ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కనుక తన 3.5 సంవత్సరాల పరిచర్య సమయం అంతటిలో కూడా ప్రతిరోజు పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, యాజకులు, యూదుల అధికారులు వారందరి నుంచి వచ్చేటువంటి ఎదిరింపుల కొరకు తను తగిన విధంగా మరలా ఎటువంటి పొరపాటు లేకుండా తండ్రి కోరిన విధంగా జీవించుటకు, ఎందుకంటే ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకంలో ఉన్నాడు కనుక. తర్వాత తను అప్పగించబోయేటువంటి బలి కూడా పరిశుద్ధమైనదిగా దేవుని ఎదుట ప్రీతికరమగినట్లుగా ప్రతిరోజు తనకు కావలసినటువంటి ధైర్యాన్ని, తర్వాత విడుదల కలుగు చేయుటకు సామర్థ్యం కలిగినటువంటి తండ్రి యొద్ద సమర్పించుకుంటూ రోజు కూడా ప్రార్థించేవాడు. దాని గురించి కూడా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు ఉన్నాయి. ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం
7వ వచనం నుంచి, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. ఆ విధంగా తన కుమారుడయుండియు కూడా భయభక్తులు కలిగి మరి తను రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించిన వాడిగా కుమారుడైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. తర్వాత 22వ అధ్యాయం 3వ వచనం, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవైనావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయారు. ఈ 3 వచనాల్లో కూడా తను ప్రార్థించడం మాత్రమే కాకుండా మరి వాళ్ళ పితరులైన వారు ఏ విధంగా నమ్మి విడుదల పొంది ఉన్నారో దానిని గుర్తు చేసుకుంటూ ఆదరణ పొందుతున్నాడు. ప్రభువు తను శరీరధారిగా ఉన్న దినాలలో అది మరణము నుంచి తప్పించగలవానికి అని రాయబడలేదు, మరణంలో నుండి తప్పించవానికి అని రాయబడింది. ఇంకొకసారి చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. అంటే మరణము నుండి రక్షింపగలవానికి అంటే మరణములో యొక్క అనుభవంలో గుండా వెళ్ళి దాని తరువాత పునరుద్ధానంలో నుంచి బయటికి రాగలిగినటువంటి విధంగా అని అర్థం. మరణం నుంచి తప్పించబడటం అంటే మరణం అనేటువంటి అనుభవం లేకుండా అది ముందుగానే తప్పించబడటం. మనం ఆ రెండిటిలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించాలి. ఇక్కడ మొదటి 2 వచనాల్లో ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తాం. తర్వాత వచనాలలో తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగా వారి పితరులైన ఇశ్రాయేలీలందరికీ కూడా సహాయం చేసి వారు మొరపెట్టినప్పుడు, ఉదాహరణకు ఐగుప్తు యొక్క దాసత్వంలో నుంచి కానివ్వండి, తర్వాత రకరకాలైనటువంటి విధంగా ఆ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో కానివ్వండి, తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన తరువాత మరలా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే విషయంలో కానివ్వండి, అన్ని విషయాలలో కూడా వారు మొరపెట్టినప్పుడు ఏ విధంగా వారికి విడుదల కలుగజేస్తూ వచ్చారో అది గుర్తు చేసుకుంటున్నాడు. సో కానీ చాలాసార్లు వారు ఆ శ్రమ లేక మరణం యొక్క అనుభవంలో కూడా వెళ్ళిన తర్వాత విడుదల కలుగజేశాడు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత విడుదల కలుగజేశాడు. అరణ్యంలో కానీ తర్వాత న్యాయాధిపతుల్లో కానీ వారి యొక్క యాత్రలంతటిలో కూడా వారు దుఃఖంలో కూడా వెళ్ళి మళ్ళా తర్వాత దేవుడి యొక్క హస్తాన్ని చూడగలిగారు. ఇక్కడ కూడా మనం చూసేది ఏంటంటే, దేవుడు ఒకవేళ ఆ శ్రమ మరణము అనేటువంటి అనుభవాన్ని అనుగ్రహించినప్పటికీ దాని తర్వాత మరణం తర్వాత ఉన్నటువంటి జీవాన్ని ఏదైతే ఉన్నదో దానిలో నుంచి తన కుమారుడిని వెలుపలికి తీసుకొచ్చాడు, అంటే పునరుద్ధానం ద్వారా. దావీదును కూడా ఆ 7 సంవత్సరాలు సౌలు యొక్క చేత తరమబడినప్పుడు దానిలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తన ప్రాణాన్ని కాపాడి తీసుకొచ్చాడు. సో విశ్వాసులమైన మనం కూడా దేవుని యొక్క ఏర్పాటులో మనలో పరిశుద్ధీకరణకు లేక ఆయన పనిలో వాడబడగలగటానికి పాత్రలుగా ఉంటున్నటువంటి సందర్భాల్లోనూ దేవుని యొక్క ఏర్పాటులో మన మీదకి అనుమతించబడినటువంటి ప్రతి దాంట్లో కూడా ఆ పరిస్థితిని మార్చకపోవచ్చు, కానీ ఆ పరిస్థితి లేకుండా వెళ్ళిన తర్వాత అంటే శ్రమలలో కూడా పాలివాడనై దాని తర్వాత ఉన్నటువంటి నూతనమైనటువంటి జీవాన్ని మనం అనుభవించగలగటానికి విధంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించేవాడుగా ఉన్నాడు. ఆ రెండింటిలో ఉన్న వ్యత్యాసం, ఒకటి మనం ఆ పరిస్థితిలోనికి వెళ్లకుండా ప్రభువుని ప్రార్థించి ఆ పరిస్థితిని దూరపరచమని అడగటం. రెండవది, పరిస్థితి లేకుండా వెళుతూ దేవుని యొక్క కృపను కోరుకొని పరిస్థితిని అంతటినీ కూడా జయించి దేవుని యొక్క ఏర్పాటులో నూతనమైన జీవంతో నూతనమైన అనుభవంతో మనం బయటికి రావటం. దేవుని బిడ్డలుగా ఎప్పుడు కూడా అది శ్రేష్టమైనటువంటి అనుభవం. కనుక మన జీవితంలో అది మనం గమనించిన తర్వాత మన ప్రార్థనలు కూడా అటువంటి విధంగా మారాలి. అంటే ఉన్న పరిస్థితులని మార్చమని కాకుండా వాటిలో దేవుడు మనల్ని ఏ విధంగా మంచి యోధులుగా చేయాలని,
విశ్వాసానికి యోధులుగాను, దేవుని యొక్క కృపాశక్తిని దినదినము అనుభవించడానికి పనికి రాగలిగిన సాధనాలుగాను, తర్వాత ఆయనతోటి శ్రమలో పాలువారబోట అనేటువంటి అనుభవంలోనూ జీవించగలుగుట అనేటువంటి అభ్యాసపూర్వకమైనటువంటి అనుభవంగా దేవుడు మనకి మార్చగలడు. దాన్ని మనం గుర్తించాలి. తర్వాత కీర్తన 22వ అధ్యాయం 6వ వచనం, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఇక్కడ దావీదు జీవితంలో కూడా చూసినప్పుడు తను సౌలు చేత తరమబడినప్పుడు తనకు కలిగిన అవకాశాల్లో పౌలుని చంపడానికి అవకాశాలు ఉన్నాయి. అది మొదటి సమయంలో 24వ అధ్యాయంలో, తర్వాత 26వ అధ్యాయంలో కూడా 2 సందర్భాలలో పౌలుని చంపకుండా విడిచిపెట్టాడు. అదేవిధంగా అంటే తన జీవితంలో దేవుడు ఏదైతే అనుమతించాడో దానిని అంగీకరించినటువంటి హృదయ స్థితి కలిగినటువంటి ధన్యతలో జీవించాడనేది మనం చూడవచ్చు. దావీదు తన జీవితంలో దేవుని యొక్క ఏర్పాటులో అనుమతించబడినటువంటి పరిస్థితులు ఎదురాడిన వాడిగా లేడు. సో నేను నరుడను కాదు అంటే మనుషులమైన మనందరం కూడా ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, శ్రమ పెడుతున్నప్పుడు, శోధిస్తున్నప్పుడు వాటన్నిటిలో కూడా మనము మన హృదయం కనీసం బహిరంగంగా మనం వ్యక్తపరచకపోయినప్పటికీ అంతరంగంలో వారి పక్షంగా మనకు కలిగేటువంటి ఆలోచనలు, మసలేటువంటి కదలికలు వేరుగా ఉంటాయి. అవి నరునికి గుర్తు. మనలో ఉన్నటువంటి మన యొక్క భావోద్వేగాలు శ్రమలలో, ఇబ్బందులలో బయటికి వ్యక్తపరుస్తాం. సో పురుగు మనం అది పాకుతున్నప్పుడు భూమి మీద, నేల మీద ఒక చెయ్యి పెట్టినప్పుడు, వేలు పెట్టినప్పుడు దాని వేరే మార్గంలోనికి వెళ్తుంది. ఆ వేలుతోటి పోరాడకుండా తను వేరైనటువంటి మార్గాన్ని చూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే అప్పుడు కీర్తనకర్త ఏం చెప్తున్నాడంటే, నేను ఆ విధంగా పోరాడినటువంటి వాడను కాను, నువ్వు నాకు ఏదైతే పరిస్థితులు అనుమతించావో వాటన్నిటిలో కూడా నేను సరైనటువంటి విధంగా నీ చిత్తాన్ని, ఉద్దేశాన్ని అంగీకరించిన వాడనై నువ్వు అనుమతించిన మార్గాలలో నేను నడుచటానికే నా జీవితంలో నేను నేర్చుకున్నానని చెప్తున్నాడు. సో ప్రభు యొక్క జీవితంలో కూడా చూసినప్పుడు గత్సెమనే తోటలో కానీ, కలువరి సిలువ మీద కానీ తను ప్రార్థించినప్పటికీ, ఆర్తధ్వని చేసినప్పటికీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు తన చేతిని విడిచిపెట్టినటువంటి స్థితిని గుర్తు చేసుకున్నప్పటికీ కూడా ఏ మనుషుల కొరకైతే పాపాన్ని తన మీద వేసుకొని తను స్వయంగా సిలువ మీదకెక్కి తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తున్నాడో వాళ్ళ విషయంలో కానీ, తనకు అనుమతించబడినటువంటి ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితిలో ఎక్కడైతే చెమట రక్త బిందులు వలె కారి నేల మీద పడిందో అటువంటి పరిస్థితిలో కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు తనను హింస పెట్టి అపహసించి నడిపించినప్పటికి కానీ తన హృదయంలో ఎప్పుడు కూడా వేరైనటువంటి భావన కలగలేదు. అందుకనే అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, నేను పురుగును, అంటే నాకు అంటూ నేనేమీ చేయను, నువ్వు నా జీవితంలో ఏదైతే ఒక ఉద్దేశం నెరవేర్చడానికి నన్ను ఈ లోకానికి తీసుకొచ్చావో, అందరి కొరకైనటువంటి అపరాధ పరిహార్థ బలిగా నన్ను అర్పించడానికి నువ్వు నన్ను సిద్ధపరిచించావో దాన్ని నేను అంగీకరించి నువ్వు అనుమతించిన మార్గంలో నేను నడుస్తూ నా జీవితాన్ని ముగించుతున్నాను అని చెప్తున్నాడు. కనుక మన జీవితంలో దానిని ఏం చెప్పొచ్చు అంటే, మనము మన జీవితంలో మన హక్కుల కొరకు పోరాడుట అనేటువంటిది కాకుండా మన హక్కులను విడిచిపెట్టి దేవుడు అనుమతించినటువంటి కక్షలో మనము పయనించటం అనేటువంటిది దానినే సాత్వికం అంటారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇక్కడ నేను నరుడిని కాను, పురుగును అంటే అర్థం ఏంటంటే నేను సాత్వికుడిని అని చెప్తున్నాడు. అదే చూడండి, అదే కీర్తనలో 26వ వచనం, దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు, మీ హృదయములో తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. కనుక ఆయన దీనుడు కనుక ఆయన ప్రాణము దేవుడు తెప్పరిల్లినట్లుగా మరలా తిరిగి 3వ దినమున ఆయన లేపినాడు. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సో ఇక్కడ మనం చూసినటువంటి నేను నరుడును కాదు, పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును అని చెప్పబడినప్పుడు తర్వాత అదే అధ్యాయంలో 26వ వచనంలో దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు,
మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును అని చెప్పబడినప్పుడు, తర్వాత యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం మళ్ళీ ఇంకోసారి చూడవలసి వస్తుంది కనుక మీరు ఆ వాక్యాన్ని గుర్తు చేసుకోండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకునను. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేసెను. ఆయన సాత్వికుడు కనుక, లేకపోతే దీనుడు కనుక, ఆయన అటువంటి విధంగా తండ్రి అప్పగించిన మార్గం అంతటిలో కూడా సంపూర్ణంగా దేవుని యొక్క ఏర్పాటును నెరవేర్చున్నాడు కనుక 12వ వచనంలో మనం చదివిన దాంట్లో, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనను. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు భూమి అంతటి మీద కూడా తన యొక్క రాజ్యాన్ని స్థాపించేవాడుగా, ఏలేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసాం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు అటువంటి సాత్వికాన్ని, తన హక్కు అంతటిని కూడా విడిచిపెట్టి తండ్రి అనుమతించిన దానిని తను అంగీకరించి తన ప్రాణాన్ని ధారపోసి ఉన్నాడు కనుక, తండ్రి తనకు ఇచ్చబడినటువంటి వాగ్దానం ఏమిటి అంటే, రాబోయేటువంటి 1000 ఏళ్ల పరిపాలనలో తడు భూలోకానికి అంతటికీ అధికారిగా చేయబడి ఈ లోకాన్ని ఏలబోతున్నాడు. కనుక ఎవరైతే మరి దావీదు కూడా తనకు అనుమతించబడిన పరిస్థితుల్లో ఆ విధంగా వెళ్ళి ఉన్నాడు కనుక, అతడు గొర్రెలు కాసుకునేటువంటి వాడైనప్పటికీ ఇశ్రాయేలీయులను ఏలేటువంటి అధికారిగా దేవుడు చేస్తున్నాడు. చూడండి, కీర్తనలు 78వ అధ్యాయం 70వ వచనం నుంచి 72వ వచనం వరకు. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలీను మేపుటకై ఆయన అతనిని రప్పించను. అతడు యథార్థవంతుడై యథార్థ హృదయుడై వారిని పాలించను. కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించను. గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిచను. తర్వాత వారందరినీ ఏలేటువంటి అధికారిగా దేవుడు దావీదుని నియమించాడు. తర్వాత పౌలు జీవితంలో కూడా మనం చూడవచ్చు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. పౌలు తన జీవితంలో ఏ విధంగా తను తాను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమలో సమాన శ్రమ అనుభవం కలిగిన వాడుగాను, ఆయనతో పాటుగా చనిపోవుట ఏమిటో ఎరుగుటకు, ఆయన మరణ విషయంలో సమానానుభవము, ఆయన శ్రమలలో పాలివాడట ఎట్టిదో ఎరుగు నిమిత్తం. అంటే తను కూడా ఒకసారి రక్షించబడి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగిన తరువాత తన జీవితం అంతటిలో కూడా ఎటువంటి విధంగా శ్రమ, దుఃఖం అనుభవించాడో ఈ పత్రిక తన యొక్క చివరి సంవత్సరాల కాలంలో రోమాలో జైలులో ఉన్నప్పుడు రాసిన పత్రిక. అప్పటి వరకు తను వెళ్ళినటువంటి ప్రతి ప్రదేశంలో కూడా ఎదిరింపును ఎదుర్కొని క్రీస్తు కొరకు అనేక శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమలు అనుభవించి తర్వాత కూడా ఇంకా చెప్తున్నాడు, నేను ఆయనతో సమాన మరణ అనుభవం కలవాడనై ఉండుటకు, ఆయనతో పాటుగా శ్రమలలో పాలువాడనవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. అంటే అన్నిటికంటే కూడా అనేక సంవత్సరాలు అటువంటి అనుభవంలో కూడా వెళ్ళి ఇంకా మిగిలినటువంటి శేష జీవితంలో కూడా దానినే కోరుకుంటున్నాడు. ఎందుకంటే అటువంటి విధంగా నేను నరుడను కాదు పురుగును అనే విధంగా జీవించగలిగినటువంటి వాళ్ళకి వాగ్దానం చేయబడినటువంటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఏలుట మాత్రమే కాకుండా ఈ పౌలు ఏ విధంగా చెబుతున్నాడో అటువంటి అనుభవంలో కూడా వెళ్ళినటువంటి అనేక మంది పరిశుద్ధులు కూడా ఆయనతో పాటుగా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో రాజ్యం చేసేవారుగా ఉంటారు. దానిని ప్రేమించుతున్నాడు. దావీదు ఏ విధంగా ఉన్నాడో, ప్రభు ఎలా ఉన్నాడో, పౌలు కూడా అదే అనుభవాన్ని కోరుకుంటూ దాని కొరకు ఎదురు చూస్తున్నాడు.
దానిని ఏం చెప్తున్నాడంటే 12వ వచనం, ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకునట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కనుక ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా కలిసి 1000 సంవత్సరాలు పరిపాలన చేయుట అనేటువంటిది బహుమానం. అది ఉచితంగా ఇవ్వబడినటువంటి కృపావరం కాదు. అటువంటి అనుభవం కలిగిన వాళ్ళు ఆయనతో పాటుగా కలిసి 1000 సంవత్సరాలు పరిపాలన కూడా చేసేవారుగా ఉంటారు. దాని కొరకు ఎటువంటి దీనత్వంలో సాత్వికంలో జీవించాలో నేను ఆ విధంగా నేర్చుకోవాలని ఇంకా ముందుకు సాగుతున్నానని పౌలు చెప్తున్నాడు. అదే విషయాన్ని సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం, యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అప్పటి వరకు జీవించిన మనుషులందరిలో కూడా ఎవరు భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికుడు అంటే మోషే. ఆయనను 40 సంవత్సరాలు ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగినాడు. తర్వాత 40 సంవత్సరాలు దాన్ని అంతటిని రాజరికాన్ని విడిచిపెట్టి మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు జీవించాడు. తర్వాత వీరందరినీ తీసుకుని ఎర్ర సముద్రం దాటి 6 లక్షల మంది పురుషులు, వారి భార్యలు, తల్లులు, పిల్లలు వాళ్ళందరినీ తీసుకుని మరలా అరణ్య యాత్రలో బయలుదేరాడు. ప్రతిరోజు కూడా అతని జీవితాన్ని చాలా ఇబ్బందికరంగా బయలుదేరి వచ్చినటువంటి ఇశ్రాయేలీలందరూ మార్చారు. కానీ దాని అంతటిని కూడా ఎంతో సాత్వికంతో దేవుడు అనుమతించిన పరిస్థితిని అంగీకరించి చక్కగా సహించాడు. అంటే ఎప్పుడు కూడా ఒక అధికారిగా తను ప్రవర్తించకుండా, ఎప్పుడు కూడా వాళ్ళకి సేవ చేసేటువంటి సేవకుడిగా దేవుడు అనుమతించిన మార్గాన్ని చక్కగా ప్రేమించి తను తాను లోపరుచుకున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అతని గురించి అటువంటి సాక్ష్యాన్ని చక్కగా రాశాడు. కనుక విశ్వాసమైన మన జీవితంలో మనకి ఇవ్వబడుతున్నటువంటి ఒక హెచ్చరిక కొలసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలికల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునడి. దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, పిలువబడిన వారు మాత్రమే కాకుండా ఏర్పరచబడిన వారు మీరు సాత్వికమును ధరించుకునండి. అంటే మనము మన క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు మన వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, లేక దేవుడు మనల్ని ఎక్కడ ఉంచున్నాడో అక్కడ కానీ, విశ్వాసులు అనేటువంటి వారైన మనము మన సొంత జీవితాల్లో మన హక్కుల కొరకు పోరాడే వారంగా ఉంటే మనం సాత్వికంగా లేనట్లు లెక్క. మన హక్కులను విడిచిపెట్టి ప్రభు ఏదైతే మార్గాన్ని మన జీవితంలో అనుమతించి మనకి అనేక విషయాలు ఆయనతో పాటుగా నడుచుట అనేటువంటిది నేర్పుతున్నాడు, దానికి నేర్చుకోవడానికి మన హృదయంలో అంతరంగంలో ఇష్టం కలుగుతుందో. చాలామంది బయట పరిస్థితులు అనుకూలించక లోబడినటువంటి విధంగా ఉండవచ్చు, కానీ అది కోరట్లేదు దేవుడు. ఇష్టపూర్వకంగా లోబడి జీవించగలిగినటువంటి జీవితం ఎవరైతే చక్కగా చూపించగలుగుతున్నారో వాళ్లకు కూడా దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానం పౌలు చెప్పినట్లుగా మనం కూడా ఆయనతో పాటుగా మహిమలో పాలివారంగా చేయబడగలుగుతాం. ఓ దేవుడు ఈ వాక్యం ఆశీర్వదించండి. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ ఉదయకాల సమయాన్ని బట్టి ఎంతో వందనాలు. దీన్ని మా కొరకై ఆశీర్వదించండి. చక్కగా మీ కొరకు మేమందరం కూడా అటువంటి దావీదు వలె, మీ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వలె, పౌలు వలె చక్కగా జీవించగలుగుటకు లోబడగలిగిన నూతన మనసును మాకు ప్రసాదించండి. మరి మా జీవితాల్లో అనుమతించబడేటువంటి అనేకమైన పరిస్థితులు వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ మాకు ఎదురుపడేటువంటి పరిస్థితులన్నిటిలో కూడా మేము మీ ఎదుట చక్కగా మమ్మల్ని విడిపించుటకు సామర్థ్యం కలిగిన దేవుడు అని విశ్వాసం ఉంచి వాటన్నిటినీ సహించగలగటానికి కావలసిన మీ పునరుద్ధాన శక్తిని మేము అన్వయించుకుంటూ ప్రభా మీకు ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తూ రాబోతున్న బహుమానం కొరకు మేము ఎదురు చూడగలిగిన నిరీక్షణలో మా జీవితాన్ని ప్రతిరోజు కొనసాగించుటకు మీరు మాకు సహాయపడండి. ఈ వాక్యాన్ని మా అందరికీ ఆశీర్వాద కారణంగా మార్చండి.
మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.